చికెన్ పకోడీ మనందరికీ ఇష్టమే. కానీ బయట దొరికే పకోడీల్లో కార్న్ ఫ్లోర్ మరియు మైదా ఎక్కువ వాడడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మన ఛానెల్‌లో షుగర్ స్పైక్ అవ్వకుండా ఆల్మండ్ ఫ్లోర్ అంటే బాదం పిండిలో తక్కువ కార్న్ ఫ్లోర్ యూజ్ చేసి 5 నిమిషాల్లో చికెన్ ఉడికిపోయేలాగా కొన్ని టిప్స్‌తో తందూరి చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానెల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ముందుగా నేనిక్కడ 300 గ్రాములు బోన్స్‌తో ఉన్న చికెన్‌ని తీసుకున్నానండి. చూస్తున్నారు కదా! ముక్కలన్నీ మరీ పెద్దగా కాకుండా ఈ మీడియం సైజ్‌లో కట్ చేసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, హాఫ్ స్పూన్ జీరా, ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, అలాగే 2 ఇలాచీ మరియు కలర్ కోసం ఒక 6 కాశ్మీరీ ఎండుమిర్చి. వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పకోడీకి నేనెక్కడ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయట్లేదండి. కేవలం కాశ్మీరీ ఎండుమిర్చి నుంచి వచ్చే కలర్ సరిపోతుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ప్లేట్‌లోకి తీసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం, మీడియం సైజులో ఉన్న 12 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూసారా మసాలా కలర్ ఎంత ఎర్రగా వచ్చిందో? ఇప్పుడు ఇలాగా వెడల్పాటి గిన్నె తీసుకొని క్లీన్ చేసిన చికెన్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఒక్కసారి చికెన్ ముక్కని జాగ్రత్తగా గమనించండి. ఇదెక్కడ కూడా నలిగిపోయినట్లు గాని, డ్యామేజ్ అయినట్లు గాని ఎక్కడ కనిపించట్లేదు కదండీ! చాలా స్మూత్‌గా ఉంది కదా! ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా సేపట్లో పెద్ద సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు ఈ చికెన్‌లోకి తగినంత ఉప్పు, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన రసం ఇందులో వేసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ 2 స్పూన్లు ఇందులోకి ఏసుకోండి. ఇప్పుడు ఈ చికెన్‌ని మొత్తం ఈ మసాలా పేస్ట్‌తోని బాగా మసాజ్ చేయండి. మసాజ్ అంటే మామూలుగా మసాజ్ చేయడం కాదండి. చికెన్ మొత్తం నలిగిపోవాలి, డ్యామేజ్ అవ్వాలి, షిరెడ్ అయిపోవాలి మీ చేతుల్లోని. ఆ విధంగా దీన్ని నలిపి, నలిపి బాగా కలిపితే అప్పుడు మీరు నూనెలో వేసిన 5, 6 నిమిషాలకి చికెన్ అనేది ఉడికిపోతుంది. చూడండి. ఈ విధంగా చికెన్ అనేది షిరెడ్ అయిపోవాలి. డ్యామేజ్ అవ్వాలి చూడండి. ఇందాక తీసిన ముక్కే ఈ ముక్క. అసలు దానికి దీనికి పోలిక ఉందా అండి? మొత్తం చూడండి ఏ విధంగా డ్యామేజ్ అయ్యిందో. ఈ విధంగా చికెన్ అనేది డ్యామేజ్ అయ్యి నలిగిపోతేనే మీకు 5, 6 నిమిషాల్లో నూనెలో వేసిన వెంటనే చికెన్ అనేది ఉడికిపోతుంది. బయట చికెన్ పకోడీ షాపుల్లో జరిగే పెద్ద సీక్రెట్ ఇదేనండి. ఒక 5 నిమిషాలు బాగా నలిపిన తర్వాత ఒక 3 గంటలు పక్కన పెట్టేయండి. 3 గంటల తర్వాత చూస్తే చికెన్ అనేది ఈ విధంగా ఉంటదండి. ఇప్పుడు పకోడీ ఫ్రై చేయడానికి చిన్న కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ స్టేజ్‌లో మాత్రమే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల బాదం పౌడర్ వేయండి. మీరు గాని మ్యారినేషన్ చేసేటప్పుడు ఈ పౌడర్‌ని గాని వేస్తే బాదం పౌడర్ నానిపోయి ముద్దలా తయారైపోయి ఆయిల్‌లో వేయగానే అది జిగురు జిగురుగా అయిపోతుంది. కాబట్టి ఆయిల్ వేడైన 20 మినిట్స్‌కి మొత్తం ఈ పకోడీ అంతా ఆయిల్‌లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం నుంచి హైలో పెట్టి చికెన్ పీసెస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఆయిల్‌లో వేసిన చికెన్ పీసెస్‌ని వెంటనే డిస్టర్బ్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత కదిపితే పిండి అనేది చికెన్ పీసుల నుంచి సెపరేట్ అవ్వకుండా మంచిగా ఫ్రై అవుతది. ఈ చికెన్ పకోడీకండి అసలు చికెన్ ముక్క అనేది లోపల ఉడుకుతదా? ఉడకదా? అనే డౌట్ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం మ్యారినేషన్ చేసేటప్పుడు చికెన్ పీస్‌ని అంతలా నలిపాం కాబట్టి ఆయిల్‌లో వేసిన 6 నిమిషాలకి చికెన్ ముక్క అనేది ఉడికిపోతదండి. మనం చెక్ చేసుకోవాల్సిందల్లా కేవలం చికెన్ పీస్ అనేది రెడ్ కలర్‌లోకి వచ్చిందా? రాలేదా? అని చెక్ చేసుకోవాలి. రెడ్ కలర్‌లోకి వచ్చిందా? తీసి పక్కన పెట్టేయండి. చూసారా? ఫుడ్ కలర్ అవసరం లేకుండా కేవలం కాశ్మీరీ ఎండుమిర్చితోనే ఈ చికెన్ కలర్ అనేది ఎంత రెడ్డిష్ కలర్‌లోకొచ్చిందో. ఇప్పుడు ఎర్రగా వేగిన చికెన్ పీసెస్ అన్నాటిలిని జాగ్రత్తగా ఆయిల్‌లో నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది బయట రెగ్యులర్‌గా దొరికే చికెన్ పకోడీ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఈ చికెన్ పకోడీని ఇంకాస్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో దీన్ని తందూరి స్టైల్‌లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారా? చికెన్ ముక్కన్నది ఎంత మంచిగా ఉడికిపోయిందో. లోపల చూడండి థ్రెడ్‌లా కనిపిస్తున్నాయి. అంటే చికెన్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు తందూరి చికెన్ పకోడీ కోసం ఈ చపాతీ కాల్చుకొని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని అంటనట్టు తిప్పుతూ ఈ విధంగా కాల్చండి. ఆ చికెన్ ముక్కలో ఉన్న ఆయిల్ కాలి, ఆ చికెన్ ముక్క సేమ్ టు సేమ్ తందూరి టేస్ట్‌లోకి మారిపోతదండి. కాల్చడం అంటే పైపైన కాల్చాలండి. ఈ విధంగా ఎడ్జెస్‌లో మాత్రమే బ్లాక్ అవ్వాలి. మీరు మొత్తం చికెన్ పీస్‌ని ఎడ్జెస్‌లో కాలినట్టు నల్లగా కాల్చేసారంటే అది స్మోకీ ఫ్లేవర్ కాస్త బొగ్గు ఫ్లేవర్‌లోకి మారిపోతది. కాబట్టి నిదానంగా ప్రతి చికెన్ ముక్కని మనం ఈ విధంగా గాని కాల్చుకుంటే మనకి స్మోకీ ఫ్లేవర్‌లో ఉన్న తందూరి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయినట్లే. ఫైనల్ ఔట్‌పుట్ అనేది ఈ విధంగా ఉంటదండి. మనం బయట కొనుక్కునే తందూరి చికెన్ గాని, బార్బిక్యూస్ గాని ఏ టేస్ట్ అయితే వస్తదో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ ఈ చికెన్‌కి కూడా వస్తదండి. మీరు చికెన్‌ని బాగా నలిపి, నలిపి, నలిపి కలిపితే మంచి టేస్టీగా ఉండే తందూరి చికెన్ పకోడీ అనేది మీ సొంతం.
వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.